ఆగండి. లక్ష్మి, మీరు లాగితే ఇంకా చిక్కుపడిపోతుంది. మెల్లగా. బలవంతంగా ఏ చిక్కుముడి విప్పాలని ట్రై చేయకూడదు లక్ష్మి. గట్టిగా లాక్ అయిపోతుంది. చిక్కు పడింది నా జడే అయితే నొప్పి నాకే తెలుస్తుంది. మీకు నొప్పిగా ఉంటే వేరే మార్గం ఆలోచించాలి కానీ ఇలా తెగేదాకా లాక్కూడదు లక్ష్మి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చిక్కు పడకుండా చూడాలి. అప్పుడు ముడి విప్పే పని ఉండదు, నొప్పి కూడా కలగదు. కావాలని ఎవరు చిక్కుల్లో పడరు కదా లక్ష్మి. ఇప్పుడు మీ జడ లాక్ అయినట్టుగానే జీవితం కూడా లాక్ అయితే ఏం చేస్తాం? జాగ్రత్తగా చిక్కుముడి విప్పుకోవాలి కానీ జడని కట్ చేయలేం కదా. అప్పుడు ఏమీ కాదు, ఎవరికి ఏ బాధ ఉండదు. కొన్ని చిక్కులు ఎలా ఉంటాయంటే నొప్పి లేకుండా విడిపించలేము. నిజం చెప్తే బాధపడొచ్చు, కానీ ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతత కోసం అన్ని బంధాలు పోగొట్టుకుంటే తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది లక్ష్మి. కష్టం బాధ భరించొచ్చు, కానీ అబద్ధం చెప్తూ మాత్రం బ్రతకలేము. అందుకే నిజం చెప్పండి. ఈరోజు మీరు నిజం చెప్పకపోతే నేనే చెప్పేస్తాను. లక్ష్మి, లక్ష్మి, త్రిపుర, 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 త్రిపుర. ఏంటి ఇంకా పాటలు వింటూ కూర్చున్నా? కింద గెస్టులందరూ వచ్చేశారు. త్వరగా రెడీ అయ్యి రావాలని తెలియదా నీకు? లేసిరా. నేను రెడీ అవ్వను, ఎక్కడికి రాను కూడా. బంధువులంతా నీ గురించి అడుగుతున్నారే. అందుకే రాను అంటుంది. వాళ్ళ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నేను సహించలేను. చేసిందంతా చేసి ఇప్పుడు రాను అంటే ఎలా కుదురుతుంది? నా లైఫ్ నా ఇష్టం. అమ్మా, ఇప్పుడు నా మాట విని కిందకి రాకపోతే అక్కడ నాకు మాట వస్తుందే. ఇదిగో చూడు, వచ్చిన వాళ్ళందరూ నీ గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటారు. వాళ్ళకెందుకు అవకాశం ఇవ్వాలి చెప్పు? రా, నా మాట విని కిందకి రా. అరే వదిలమ్మా, ఈ నల్లపూసల ఫంక్షన్ చూసే ఇంట్రెస్ట్ నాకు లేదు. అయినా నేను చేంజ్ చేయాలి. బెట్టు చేయకుండా కిందకి రా, లేదంటే చైన్ దొంగిలించిన విషయం హరికి చెప్పేస్తాను. ఇది చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చినట్టున్నావు. ఇదిగో చూడు, మెరుగు పెట్టిన తర్వాత ఈ చైన్ తలతళ మెరిసిపోతుంది. దానికి నేనేం చేయాలి? నీ కోడలికి ఇవ్వాలనుకున్నావు కదా, వెళ్ళివ్వు. అసలు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంటమ్మా, ఇంటి బిడ్డకి ఇవ్వకుండా బయట నుంచి కోడలిగా వచ్చిన దానికి ఇస్తున్నావు? అసలు ఇదేవైనా న్యాయమా? కనీసం నీ మనవరాలు అమ్ము కోసమైనా దాయచ్చు కదా. ఏయ్, అమ్మ కంటే ముందు సింధు ఉంది కదా, దానికి కూడా పెళ్లి చేయాలి కదా. పెద్ద చెప్తోంది చూడు. ఇదిగో చూడు, ఇది చూడు, మన చేతిలో ఉన్న ఈ కాస్త బంగారాన్నిచ్చి లక్షల్లో లాభం తీసుకోవాలే, అది నా ఆలోచన. అంటే ఇప్పుడు ఈ తాళి చేన్ తనకిచ్చేసి లక్ష్మిని మనం ప్రేమగా చూసుకుంటే సింధు పెళ్లికి లక్ష్మి దగ్గర నుంచి లక్షలకి లక్షలు లాగొచ్చు కదా. చూస్తూ ఉండు, లక్ష్మియే సింధు పెళ్లిని చాలా ఘనంగా చేస్తుంది.